ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభువు మన యేసయ్య కలువరి ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని ప్రేమిస్తూ ప్రతి కుటుంబానికి తన చిత్తమును తన కృపను మనందరికీ విడుదల చేస్తూ అనుదినము ఎవరైతే తన హృదయమును తన తట్టు తిప్పి ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ప్రభు అంటున్నాడు, ఈరోజు మీ అందరి పట్ల నా ప్రేమ కుమ్మరించబడుతున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడివి నువ్వే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడివి నీవే. అంతే కదా. మరి ఈ విధంగా దావీదు చెప్పినట్టుగానే తల్లి కన్నది మొదలుకొని నా దేవుడివి నువ్వే అది రోజు నువ్వు నేను కూడా చెప్పగలుగుతామా? అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే నీ దేవుడు నిన్ను గుర్తెరిగినాడు కదా. అయితే నువ్వు అంటున్నావు, నా తల్లి కన్నది మొదలుకొని మీరు వచ్చేంత వరకు నా దేవుడివి నువ్వే. నీ కుటుంబంలో నీకు, నీ పిల్లలకు, నాకు, అందరికి కూడా ఆ దేవుడే కదా. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరులారా, నా దేవుడివి నీవేనయ్యా, నీవేనయ్యా అనే మంచి సాక్ష్యముతో నీ సాక్ష్యము అనేక జనులకు చెప్పుతూ నీవు కూడా ఆయన నామములో అనుదినము నూతనమైన వాగ్దానము ద్వారా నువ్వు ఇనుట కాక అనేక జనులకు కూడా వినిపించాలి. తల్లి గర్భములో నుంచి పుట్టినది మొదలుకొని నా దేవుడివి నీవేనయ్యా అనే ఒక యథార్థమైన సాక్ష్యముతో యేసుక్రీస్తుని నమ్మాలి. నమ్మినవాడు రక్షణ పొందుకుంటాడు, నమ్మని వాడికి నరకము తప్పదంటున్నాడు కదా. అయితే ఈరోజు నువ్వు నేను కూడా ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి దేవుని మూలంగా పుట్టిన వారు ఉండి దేవుని మాటలు వింటూ ఆయన చిత్తంలో నడుస్తూ ఆయన నూతన నిబంధనమైన వాగ్దానములను అనుదినము మనం వింటూ నిబంధనను గైకుంటూ చిత్తములో నడుచుకునే వారుగా ఈరోజు ప్రభు మనం ఉండాలని ప్రభు మనల్ని ప్రేమించి ఈ వాక్యం మనకు తెలియపరుచున్నాడు కదా. కాబట్టి నువ్వు నేను కూడా అలా ఉన్నప్పుడు ఇజ్రాయేలు దేవుడు ఆయన కులుకుడు నిద్రపోడు మన పట్ల ప్రేమ చూపించేవాడు కదా. నా దేవుడు నువ్వే అని చెప్పేదానికి ఆ ఇజ్రాయేలు దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా నేను కులుకు నిద్రపోను, ఎందుకంటే మిమ్మల్ని కాపాడటానికి మీరు దారి తప్పిపోకుండా నూతనమైన మార్గములో నడిచి నా నామములో ఉండాలని ఆయన కూడా మనను బట్టి ఎంత ప్రయాసపడుతుండంటే, ఇజ్రాయేలు దేవుడైన నేను నిద్రపోకుండా మిమ్మల్ని చూస్తూ మీ పైన నా కనుదృష్టి పెట్టి మిమ్మల్ని ఆదుకుంటూ మీ పరిస్థితులను చూస్తూనే ఉన్నానని ఆయన కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభును బట్టి ఆ గొప్ప సాక్ష్యము యేసయ్య సాక్ష్యం ఎంతో గొప్ప యథార్థమైన సాక్ష్యం. ఆ జీవం గల దేవుడు భూమి మీద తండ్రికి ఒక నిలబడి ప్రపంచాన్నంతా కూడా తన చిత్త ప్రకారమే మార్చివేసిన గొప్ప దేవుడు, సమాధులను గెలిచిన దేవుడు, సిలువను గెలిచిన దేవుడు, గొప్ప సాక్ష్యముతో భూలోకాన్ని ఒకసారి తన యొక్క వెలుగులోకి మార్చబడినది. చీకటి శక్తులు, మంత్ర శక్తులు, సైతాన్ శక్తులు అన్ని జయించిన యేసయ్య ఈరోజు మనకు తిరగా రెండో రాకడలో రాబోచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆ కాపాడే దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఇంకొక మాట కూడా మన ప్రభు అంటున్నాడు, మనము మన జనుల పైన మనమే ఆ దేవుణ్ణి ప్రేమించినట్లయితే జనులందరూ కూడా ఆ దేవుణ్ణే ప్రేమించాలి. అంటున్నాడు కదా, మనమే దేవుని జనము, మనమే ఆయన స్వాస్థ్యము, ఆయనే మన కాపరి, మనలను రక్షించినది ఆయనే, ఆశీర్వదించేది ఆయనే. చూడండి, మన స్వాస్థ్యము మన దేవుడే. ఈరోజు నువ్వు చెప్పొచ్చు కదా, ఇశ్రాయేలు దేవుడు ఆయన ఎప్పుడు నిద్రపోడు, మన కోసం ఉంటుంటే మన స్వాస్థ్యమైన ఆయన మనకు ఆశీర్వదించేవాడు, మన రక్షకుడు, మన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి చక్కటి మాటలతో
మన జనం నా జనమా అంటున్నాడు. సర్వజనులు నా పిల్లలు అంటున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ జనం పైన ప్రేమ చూపించి ఆకాశం నుండి తొంగి చూచే యేసయ్య ఈరోజు మనకు ఈ మాటలు విని చెప్తున్నాడు. మన దేవుడు మనలను రక్షిస్తాడు, మన దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, మన దేవుడు మనలను దారి తప్పిపోకుండా చూడటానికే ఆయన మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మరి ఎప్పుడైతే తల్లి గర్భములో నుంచి పుట్టిన మొదలుకొని నా దేవుడు నీవే అని ఎవరైతే ఆ విధముగా ఒక నిర్ణయం తీసుకొని ప్రభునామంలో అనుదినము ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తున్నారు, వారి మధ్యలో నజరేయుడు యేసయ్య ఖచ్చితంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని నా దేవుడిని నమ్మిన విశ్వసించిన ప్రతి కుమార్తె కుమారులకు వారి కుటుంబంలో నాయన వారి అక్కరలు ఇబ్బందులలో అంటిలను తోడుకొండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.